morning all of you. Today's our topic is barriers of communication. అంటే communication లో ఉండే ఆటంకాలు. This is also one of the topic of the communication. From this topic also we are getting one or two questions. Mostly one question is compulsory. In every year uses in NET examination or set examination. From this topic we are getting at least one question. That is, so this is also one of the important topic in communication subject. Okay. Now we are discussing about the barriers of communication. ఎందుకంటే communication process we should make an effect. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ని కంపల్సరీ మనం ఎఫెక్టివ్గా తయారు చేయాలి. బట్ ఇన్ సమ్ కేసెస్ వీ కెనాట్ మేక్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎఫెక్టివ్ అనే కొన్ని కేసుల్లో మన కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఎఫెక్టివ్గా చేయలేం బికాస్ ఆఫ్ దట్ బ్యారియర్స్. అంటే దానికి కారణం ఏంటంటే బ్యారియర్స్ అనమాట. బ్యారియర్స్ అంటే ఏంటంటే ఆటంకాలు. అంటే వెన్ యూ వైల్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ వీఆర్ గెటింగ్ సమ్ బ్యారియర్స్. దట్ మే బి దట్ బ్యారియర్స్ మే బి కమింగ్ ఫ్రమ్ ద external or internal. External ante that barriers may be from the outside, that barriers may be from the inside. అంటే అది మనలో నుండి రావచ్చు ఆ బ్యారియర్స్ అనేవి, లేదా బయట నుండి కూడా రావచ్చు. అంటే మనలో వచ్చేటటువంటి బ్యారియర్స్ ఎలాంటివి, మరి బయట నుండి వచ్చేటటువంటి బ్యారియర్స్ ఎలాంటివో చూద్దాం. ఎందుకంటే ఈ బ్యారియర్స్ అనేటటువంటి దాని మీద కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా, అంటే ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, సెట్ ఎగ్జామినేషన్లో కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే గ్యారెంటీగా అడుగుతున్నాడు. సో ఇది చాలా చిన్న టాపిక్, మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. సో మీరు ఈజీగా కూడా ఆన్సర్ చేయగలరు. మరి ఇక్కడ బ్యారియర్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్లో ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన అంటే బ్యారియర్స్ ఆఫ్ ది కామన్గా బ్యారియర్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అంటే వాయిస్ మోడ్యులేషన్. వాయిస్ మోడ్యులేషన్ అంటే వెన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది పిచ్ we have to control that, we have to keep the high or keep the low. మనం పిచ్ని మనం మాట్లాడే విధానాన్ని హైగా మాట్లాడాలి లేదా లోగా మాట్లాడాలి అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ బట్టి పిచ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనలో వాయిస్ మోడ్యులేషన్ అనేది లేదనుకోండి, దీన్ని వాయిస్ మోడ్యులేషన్ అంటే వాయిస్ మోడ్యులేషన్ అనేది లేదనుకోండి, మన కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఆటంకం అనేది వస్తుంది. అంటే మీరు ఎక్కడ గట్టిగా మాట్లాడాలి అక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ స్లోగా మాట్లాడాలి అక్కడ స్లోగా మాట్లాడాలి. స్లోగా మాట్లాడాల్సిన దగ్గర గట్టిగా మాట్లాడితే, గట్టిగా మాట్లాడాల్సిన దగ్గర స్లోగా మాట్లాడితే ఆడియన్స్ చాలా ఇబ్బంది పాలవుతారు. ఎప్పుడైతే ఆడియన్స్ ఇబ్బందికి గురవుతారో అప్పుడు మన కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా. ఇది ఒకటి. అంటే ఈ క్వశ్చన్ కూడా కంపల్సరీ ఇచ్చాడనమాట. అంటే వన్ ఆఫ్ ది బ్యారియర్ ఇన్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈస్ దట్ వాయిస్ మోడ్యులేషన్. అంటే వాయిస్ అంటే కంట్రోల్, అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది వాయిస్ మోడ్యులేషన్ అనమాట. మన కమ్యూనికేషన్ ఎప్పుడు మనం ఎఫెక్టివ్గా తయారు చేయగలం అంటే వెన్ యూ హ్యావ్ ద వాయిస్ మోడ్యులేషన్. చూడండి, ఇక్కడ కొంతమంది మాట్లాడుతుంటే చాలా వెనుసొంపుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంగీతాన్ని వినిపించినంత తీయగా మాట్లాడతారు. బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ కంట్రోలింగ్ ద మోడ్యులేషన్ ఆఫ్ ది వాయిస్. Sometimes they are taking high pitch of the voice, sometimes they are taking the low pitch of the voice. Then they are balancing the voice according to that situation, according to words also. Second thing is that pronunciation. Pronunciation also very important to make an effective communication, because the pronunciation is not perfect, not understanding by the audience, then it became the barrier of the effective communication. చూడండి, అంటే ప్రొనౌన్సియేషన్ అనేది ఆడియన్స్కి అర్థం కాలేదనుకోండి, సో అది మనం కమ్యూనికేట్ చేసేటటువంటి విధానంలో బ్యారియర్స్ అనేవి వస్తాయి, ఆటంకాలు అనేవి వస్తాయి. ఎందుకంటే యు ఆర్ టెల్లింగ్ వన్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్, దట్ ఆడియన్స్ ఆర్ అండర్స్టాండింగ్ అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బికాస్ ఆఫ్ ది ప్రొనౌన్సియేషన్. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీడియం ఆఫ్ ది ఇంగ్లీష్. తెలుగు అయితే మన మాతృభాష తెలుగు కాబట్టి మనం తెలుగులో స్పష్టంగానే మాట్లాడతాం. తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడలేదంటే మనం తెలుగుదేశంలో గుట్టు కూడా వేస్తాం అనమాట. అంటే కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ అనేది మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రొనౌన్సియేషన్లో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వెన్ వి ఆర్ స్పీకింగ్ అనదర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్. మనం వేరే లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు అది మన మదర్ టంగ్ కానప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఏంటంటే కొంచెం స్లాంగ్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే అకార్డింగ్ టు ద ఏరియాస్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ డిపెండ్ అపాన్. అంటే కొన్ని వర్డ్స్ వాళ్ళు ఏ ఏరియాలో పుట్టారో, ఏ ఏరియాలో
పెరిగారో వాళ్ళని బట్టే ఆ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది. నేను చాలామంది నా స్టూడెంట్స్ కూడా చెప్పాను, యాక్చువల్గా మనం కొన్ని వర్డ్స్ని అంతే పలకాలి, వాటి వేరే విధంగా పలకొద్దు. ఇక్కడ చూడండి, ఇది మిషన్. అంటే మిషన్ అంటే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇది ఇక్కడ మనకి భగీరథ అనేది ఇది కేసీఆర్ స్టార్ట్ చేసిన ఒక మిషన్ పేరు అది. ఇది మషిన్. మషిన్ అంటే ఇది యంత్రం అన్నమాట. ఏదో ఒక కుట్టు మషిన్ కావచ్చు, లేదా ఒక యంత్రాన్ని మనం మషిన్ అని అంటాం. అంటే దీన్ని కానీ చాలామంది ఏం చేస్తారంటే దీన్ని కూడా మషిన్ అనే పలుకుతారు. అంటే దీన్ని మనం మిషన్ అనే పలుకుతారు. దీన్ని మిషన్ అంటే ఇది మిషనే, ఇది మిషన్. కానీ ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది. సో ఇట్ ఈస్ ద మిషన్, ఇట్ ఈస్ ద మషిన్. ఇక్కడ మనకి ఒకవేళ ప్రొనౌన్సియేషన్లో దీన్ని మనం మిషన్ అని పలికినప్పుడు పిల్లలు ఏం రాసుకుంటారంటే MISHIO అని రాస్తారు. ఇక్కడ మన యొక్క కమ్యూనికేషన్లో బ్యారియర్స్ అనేవి వస్తాయి. ఆడియన్స్ కూడా మిషన్ అని చెప్పగానే వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ అని అర్థం చేసుకుంటారు, అక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు బ్యారియర్స్ అనేవి అంటే ప్రొనౌన్సియేషన్లో వచ్చేటటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి కమ్యూనికేషన్లో బ్యారియర్స్ వస్తాయి. ఇంకా చాలా రకాల బ్యారియర్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సెమాంటిక్ బ్యారియర్స్. గుర్తుపెట్టుకోండి, దీని మీద మనకి ఎప్పటికి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సెమాంటిక్ బ్యారియర్స్ అనగానే మీరు ఒక కీ వర్డ్ గుర్తుపెట్టుకోండి, అదేంటిదంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఆల్ ప్రాబ్లమ్స్ కన్సిడర్డ్ యాజ్ సెమాంటిక్ బ్యారియర్స్. అంటే లాంగ్వేజ్ సంబంధించినటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెమాంటిక్ బ్యారియర్స్ కిందకే వస్తాయి. లాంగ్వేజ్ రిలేటెడ్ బ్యారియర్స్ ఏముంటాయి అంటే నేను చెప్పినటువంటి ప్రొనౌన్సియేషన్ బ్యారియర్స్ కావచ్చు, లేదా డబుల్ మీనింగ్ బ్యారియర్స్ కావచ్చు, లేదా గ్రామటికల్ బ్యారియర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సెమాంటిక్ బ్యారియర్స్ కిందకే వస్తాయి. అంటే గ్రామటికల్ బ్యారియర్స్ ఏంటి అంటే మనం గ్రామర్ యూజ్ చేసేటప్పుడు, అంటే ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మనం గ్రామర్ యూజ్ చేయాలి. ఎక్కడైతే అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేనా? కానీ ఇది ప్లేస్లో మనం తెలియక నరేంద్ర మోడీ వాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాసి, దట్ ఈస్ వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్. అస్సలు రాయొద్దు, వెరీ వెరీ తప్పు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్, కానీ గ్రామటికల్గా మనం వాస్ రాస్తే అది మనకి చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎంత పెద్ద మిస్టేక్ అంటే బతికున్న వాడిని మనం లేని వాడిగా చేయడం అవుతుంది, లేకపోతే పాస్ట్లా చేయడం అవుతుంది. ప్రజెంట్ హీఈస్ రూలింగ్ ద కంట్రీ ఇండియా, సో వీ హ్యావ్ టు యూజ్ ద ఈజ్. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి ఈ గ్రామటికల్ మిస్టేక్స్ వల్ల మనకి సెమాంటిక్ బ్యారియర్స్ వస్తాయి. అలాగే డబుల్ మీనింగ్ కూడా మనకి అంటే యు ఆర్ సేయింగ్ వన్ థింగ్ బట్ అదర్స్ ఆర్ అండర్స్టాండింగ్ అనదర్ థింగ్ బికాస్ ఆఫ్ ది డబుల్ మీనింగ్. అంటే ఒకటే వర్డ్కి డబుల్ మీనింగ్స్ ఉంటాయి. అలా చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో వర్డ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకటే, బట్ దట్ హ్యాస్ ద డబుల్ మీనింగ్. దానికి 2 అర్థాలు ఉంటాయి. ఆ 2 అర్థాల్లో మీరు చెప్పిన అర్థం ఒకటి, అవతల వాడికి అర్థమైన అర్థం ఒకటి. దానివల్ల కూడా మనకి బ్యారియర్స్ ఆటంకాలను వస్తాయి. అంటే ఆటంకాలు అంటే ఏంటంటే విచ్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు కన్వే, దట్ ఇన్ఫర్మేషన్ అనేబుల్ టు రీచ్ ద రిసీవర్. He is receiving another meaning of that information, another information from your conversation. అంటే మీరు ఏం కన్వే చేయాలనుకున్నారో అది కన్వే కాదు, బట్ ఇది వేరే కన్వే అవుతుంది. సో ఇదన్నీ కూడా మనకి సెమాంటిక్ బ్యారియర్స్ కిందకే వస్తాయి. అంటే మీరు ఇంకా కీవర్డ్గా గుర్తుపెట్టుకొని మొద్దు గుర్తుగా పెట్టుకోండి, లాంగ్వేజ్ రిలేటెడ్ బ్యారియర్స్ అన్నీ కూడా సెమాంటిక్ బ్యారియర్స్. సెకండ్, ఎమోషనల్ బ్యారియర్స్. ఎమోషనల్ బ్యారియర్స్ అంటే we have some emotions, uncontrollable emotions. If you unable to control your emotions, then you are missing the right meaning from the conversation, and also you unable to convey the information which you want to say. చూడండి,
అంటే ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటిది మనకి అర్థం కాదు, మనం చెప్పేటటువంటిది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. అంటే ఈ ఎమోషన్స్ అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ ది షై, బికాస్ ఆఫ్ ది ఎంబ్రాసింగ్, బికాస్ ఆఫ్ ది అన్కంట్రోల్నెస్ ఆఫ్ ది లావ్, క్రై, ఇలాంటి ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అవతల చెప్పేది వినరు, ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు పూర్తిగా ఏం చెప్తున్నారో వినకుండా ఇక కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. ఈ ఫస్ట్ పాయింట్ చెప్పంగానే కొంతమంది నవ్వుతూ ఉంటారు, ఏదైనా అడగాలంటే కొంతమంది సిగ్గు, ఏదైనా చెప్పాలంటే చాలా ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతూ ఉంటారు, సంకుచితంగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాటి వలన మనం అంటే వీ కెనాట్ కన్వే ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద రైట్ వే and also we cannot receive the information from the conversation in the right way. ఇతరులు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది ఇతరులకి అర్థం కాదు. నెక్స్ట్ పెర్సెప్షనల్ బ్యారియర్స్. ఇక పర్సెప్షనల్ బ్యారియర్స్ అంటే గ్రహణ శక్తి లోపించడం వల్ల వచ్చేటటువంటి బ్యారియర్స్. గ్రహణ శక్తి అంటే some types of people are there in the world that always they are misunderstanding of the original conversation of the speaker. చూడండి, వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. మిస్అండర్స్టాండింగ్ వీళ్ళ పనే అది. అంటే ఆల్వేస్ అంటే సమ్ టైప్స్ ఆఫ్ ది పీపుల్ ఆల్వేస్ మిస్అండర్స్టాండింగ్ ద conversation of the speaker. It means what? They are missing the original meaning of that conversation. So they are giving that wrong conclusion in the examination or in any process of their conveying. అంటే ఇక్కడ ఈ కొంతమంది మనకి క్లాస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటి స్టూడెంట్స్ దొరుకుతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళ పర్సెప్షన్ అంటే వాట్ యు ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ థింగ్, దే ఆర్ అండర్స్టాండింగ్ అనదర్ థింగ్. అంటే వాళ్ళు మీరు చెప్పింది అర్థం చేసుకోరు, మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అంటే దే ఆర్ మిస్సింగ్ ద ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ యువర్ కన్వర్సేషన్. మీ కన్వర్సేషన్లో ఒరిజినల్ ఫామ్ని మిస్ అవుతారు. ఇక ఆటోమేటికలీ ఇన్ ద ఎగ్జామినేషన్ దే ఆర్ గివింగ్ ద రాంగ్ కంక్లూషన్. ఎగ్జామినేషన్లో రాంగ్ కంక్లూజన్ ఇస్తారు. ఇలాంటి అంటే ఈ పర్సెప్షన్, ఈ గ్రహింపు అనేటటువంటి ఆటంకం వలన మనం చేసేటటువంటి కమ్యూనికేషన్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా పోతే ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ బ్యారియర్స్. ఇక కొంచెం ఫిజికల్ బ్యారియర్స్ వల్ల కూడా అంటే డిఫెక్ట్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. డిఫెక్ట్స్ ఆఫ్ ది ఫిజికల్ అంటే ఇక్కడ మనకి వోకల్ పార్ట్స్ సరిగ్గా లేకపోవడం, అంటే మన టీత్ సెట్టింగ్ సరిగ్గా లేకపోవడం, లిప్స్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల కూడా బ్యారియర్స్ అనేవి అంటే కమ్యూనికేషన్లో బ్యారియర్స్ అనేవి వస్తాయి. అంటే బికాస్ ఆఫ్ ది వోకల్ పార్ట్స్ డిఫెక్ట్స్, because of the teeth setting defects, because of the lip movement defects, we are unable to convey the information to the other persons. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ యొక్క కన్వర్సేషన్ని సరిగ్గా కన్వే చేయలేరు. అంటే మనకి వోకల్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లా గొంతు, తర్వాత టంగు, ఇవన్నీ కూడా వోకల్ పార్ట్స్ అంటాం అనమాట. వీటిలో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం చెప్పేటటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో, సెంటెన్స్ ఏదైతే ఉందో అది సరిగ్గా పలకలేదు. అంటే మనం తెలుగులో దీన్ని నత్తి అంటాం. ఈ నత్తి అనేటటువంటి ఒక డిఫెక్ట్ వలన వాళ్ళు ఒక వర్డ్ చెప్తే అంటే ఒక వర్డ్ చెప్పాలనుకుంటారు, వాళ్ళు చెప్పే అంటే వాళ్ళ యొక్క ఆలోచన చెప్పాలనే, కానీ దాన్ని పైకి పలకలేనటువంటి పరిస్థితి. కొంచెం పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ టీత్ అనేవి సెట్టింగ్ సరిగ్గా ఉండదు. కొంతమందికి టీత్లో మధ్య బాగా గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ ఉండడం వల్ల కూడా సరిగ్గా ప్రొనౌన్సియేషన్ చేయలేరు. లిప్ మూమెంట్ అనమాట. లిప్ మూమెంట్ కూడా మనం కమ్యూనికేషన్ చేయడంలో ఒక ఆటంకంగా, ఒక బ్యారియర్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బ్యారియర్స్. ఈ ఫిజికల్ బ్యారియర్స్, బికాస్ ఆఫ్ ది ఫిజికల్ బ్యారియర్స్ వి అనేబుల్ టు కన్వే ద రైట్ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్. మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఆడియన్స్కి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. సో ఇవి మనకి ఫిజికల్ బ్యారియర్స్. తర్వాత అలాగే ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్. ఇవి వాతావరణ పరిస్థితులు లేదా సిచ్యువేషనల్ బ్యారియర్స్ అని కూడా అంటారు. సిచ్యువేషనల్ బ్యారియర్స్.
సిచ్యువేషనల్ బ్యారియర్స్ అంటే మనకి అంటే ల్యాక్ ఆఫ్ లైట్, ల్యాక్ ఆఫ్ లైట్, ల్యాక్ ఆఫ్ విండ్, ల్యాక్ ఆఫ్ రూమ్ అంటే రూమ్ ప్రాపర్ సిచ్యువేషన్, ప్రాపర్ సెట్టింగ్, ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ కిందకి వస్తాయి. అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏది లేకపోయినా కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం క్లాస్ రూమ్లో క్లాస్ తీసుకుంటున్నాం అంటే దేర్ ఈస్ ఏ ల్యాక్ ఆఫ్ ది ప్రాపర్ విండ్, ల్యాక్ ఆఫ్ ద లైట్నింగ్, ల్యాక్ ఆఫ్ ద రూమ్ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల మనం చెప్పాలనుకున్న అంశం అనేది సరిగ్గా చెప్పలేము. ఇవి ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్. ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్లో మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్లో ఇంకా కూడా మీకు ఉంటాయి. అంటే బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ అంటే క్లైమేటిక్ కండిషన్ సమ్టైమ్స్ వి అనేబుల్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఈ మనకి తుఫాన్ కానీ లేకపోతే పెద్ద పెద్ద గాలి దుమారం రావడం వల్ల కొన్ని టెలిఫోన్ తీగలు పడిపోతాయి, లేకపోతే కొన్ని ఛానల్స్ అంటే మనకి టీవీకి సంబంధించిన వైర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కట్ అవుతుంటాయి. వాటి వల్ల మనకి ఇన్ఫర్మేషన్ రాదు, మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి రీచ్ కాదు. ఇవి కూడా మనకి ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ కిందకే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది క్లైమేటిక్ కండిషన్ ఇఫ్ ఎనీ టెలిఫోనిక్ వైర్ డిస్ట్రాయిడ్, because of that we unable to convey the information and unable to receive the information. This is the environmental barrier. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఆ టెక్నికల్ బ్యారియర్ కూడా మీకు సేమ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్ గానే ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ బ్యారియర్ చూడండి, ఇప్పుడు టెలిఫోన్ తీగలు కట్ అయ్యి అందుకని మీకు టెలిఫోన్ కన్వర్సేషన్ అనేది ప్రాపర్గా నడవట్లేదు. మరి దీన్ని టెక్నికల్ బ్యారియర్ అనాలా, ఎన్విరాన్మెంటల్ బ్యారియర్ అనాలా? ఒకవేళ అది టెక్నికల్ బ్యారియర్ అంటే ఏంటంటే క్లైమేటిక్ కండిషన్ బాగానే ఉంది, బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఈ టెలిఫోన్ తీగ తెగిపోయింది, అది టెక్నికల్ బ్యారియర్. కానీ బికాస్ ఆఫ్ ది క్లైమేటిక్ కండిషన్స్ ఇఫ్ టెలిఫోన్ పోల్స్ డిస్ట్రాయిడ్, దట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. ఇది చాలా క్లియర్గా మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్ కూడా అదే విధంగా అడగడం జరిగింది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్ వల్ల మన ఛానల్ ఏదైతే ఛానల్ మనం ఛానల్ ద్వారా మెసేజ్ రిసీవ్ చేసుకున్నామో, ఏ ఛానల్ ద్వారా మెసేజ్ సెండ్ చేస్తున్నామో అది ప్రాపర్గా పని చేయకపోతే దాని ఎన్విరాన్మెంటల్ బ్యారియర్ అని అంటారు. ఇంకా టెక్నికల్ బ్యారియర్ ఏంటంటే టెక్నికల్ టూల్స్ ఉంటాయి మనకి. అంటే బికాస్ ఆఫ్ ది టెక్నికల్ టూల్స్, టెక్నాలజీ అనేది పనిచేయకపోతే అప్పుడు మనం దాన్ని టెక్నికల్ బ్యారియర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారు చూడండి, అంటే ఇక్కడ పిక్చర్ ట్యూబ్ ఈజ్ నాట్ వర్కింగ్, సో యువర్ టీవీ ఈజ్ నాట్ వర్కింగ్. అంటే పిక్చర్ ట్యూబ్ డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ టీవీ, దట్స్ వై ఇన్ యువర్ టీవీ ద పిక్చర్ ఈజ్ నాట్ సీయింగ్ ప్రాపర్లీ, దట్ ఈస్ ద టెక్నికల్ బ్యారియర్. అవునా? అంటే ఇక్కడ మనకి పిక్చర్ ట్యూబ్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని మన టీవీలో పిక్చర్ సరిగ్గా రావట్లేదు, దాన్ని మనం టెక్నికల్ బ్యారియర్ అంటాం. ఒకవేళ మన మొబైల్లో స్పీకర్ పనిచేయలేదు, దట్ ఈస్ ద టెక్నికల్ బ్యారియర్. లేదు మనకు ఒక్కొక్కసారి మన సిగ్నల్ పనిచేయదు. సిగ్నల్ ఎందుకు పనిచేయదు అంటే పెద్ద పెద్ద వర్షాలు రావడం వల్ల, తుఫాన్ రావడం వల్ల, ఏదైనా క్లైమేటిక్ కండిషన్ బాగలేకపోతే మన ఫోన్ సిగ్నల్ రాదు, అది ఎన్విరాన్మెంటల్ కండిషన్, ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. సో ఇవి మనకి టెక్నికల్. అంటే టెక్నికల్ ఏంటంటే టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ప్రత్యేకంగా. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా లోపం ఉండి మనం కమ్యూనికేట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే దట్ ఈస్ ద టెక్నికల్ బ్యారియర్. బికాస్ ఆఫ్ ది క్లైమేట్ కండిషన్ వీఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్, దట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. ఓకే, ఇవి మనకి బ్యారియర్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఇవి మీకు క్లియర్గా అర్థమయ్యే టాపిక్, ఈజీగా అర్థమయ్యే టాపిక్, ఈజీగా అర్థం చేసుకుంటే మీకు దీంట్లో నుండి 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇంకొక చిన్న టాపిక్ ఉంది, కమ్యూనికేషన్ ప్రాసెస్. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇస్తున్నాడు, అంటే కంటిన్యూస్గా ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఆర్డర్ యాజ్ ఎ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇస్తున్నాడు. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ని మనం ఒక ఆర్డర్లో పెట్టాలి. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది. కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎవరితో స్టార్ట్ అవుతుందంటే మనం ఒక ఆర్డర్గానే చూద్దాం. ఫస్ట్ ఎవరంటే సెండర్.
సెండర్ నుండి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సెండర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్. అంటే సెండర్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ ఈస్ కన్వే ద ఇన్ఫర్మేషన్, ద పర్సన్ హూ ఈస్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్, ద పర్సన్ హూ ఈస్ రెడీ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మనం సెండర్ అని అంటాం. సెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఐ వాంట్ టు సే సంథింగ్ బికాస్ సో ఐ ఆమ్ ద సెండర్. నేను మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాను, నేను సెండర్ అవుతా. మరి నేను చెప్పడానికి నా దగ్గర ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, మెసేజ్. సెకండ్ వన్ ఏంటంటే మెసేజ్, అంటే నాకు చెప్పడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి. నా దగ్గర ఉన్నది ఏంటంటే కమ్యూనికేషన్ టాపిక్. నేను ఈరోజు అంటే సెండర్ నేను మెసేజ్ మీకు పాస్ చేస్తున్నాను, అంటే సెకండ్ ప్లేస్లో మెసేజ్ అనేది ఉంటుంది. అంటే వితౌట్ మెసేజ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పుకున్నాను కదా. అంటే సెండర్తో పాటు సెకండ్ ప్లేస్లో ఉండేది ఏంటంటే మెసేజ్. అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద మెసేజ్. మీరు ఏదైనా పంపించవచ్చు, ఆ మెసేజ్ అనేది ఏమైనా పంపించవచ్చు. ఈరోజు తుఫాన్ రాబోతుంది, లేకపోతే ఈరోజు కరోనా కేసులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఏదో ఒకటి ఈరోజు మేము ఇంట్లో బిర్యానీ చేసుకున్నాము, ఏదో ఒక మెసేజ్ మీరు పంపించవచ్చు. థర్డ్ వన్ ఎన్కోడింగ్. ఇది చాలాసార్లు అడుగుతున్నాడు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎన్కోడింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెండర్, ఎన్కోడింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెండర్. ఎందుకంటే చాలాసార్లు డికోడింగ్ ఈజ్ రిలేటెడ్ టు అని అడిగాడు, ఎన్కోడింగ్ రిలేటెడ్ టు అని అడిగాడు. అంటే చిన్న చిన్న బిట్సే కానీ ఇవి మనకి అర్థం కాకపోతే మనం ఆన్సర్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏంటంటే యూ సెలెక్టెడ్ ద మెసేజ్, దట్ మెసేజ్ యూ కెన్ ఎన్కోడ్ ఇన్ ద గెస్టర్స్ ఆర్ ఓరల్ ఫామ్ ఆర్ రిటర్న్ ఫామ్, వాట్ ఎవర్ ఇన్ ద ఫామ్. చూడండి, అంటే మీరు మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మీరు ఎన్కోడ్ చేసుకోవాలి. ఎన్కోడ్ చేసుకోవాలంటే దాన్ని మీరు పిక్చర్ రూపంలో పంపిస్తున్నారా, ఓరల్ రూపంలో పంపిస్తున్నారా, రిటర్న్ రూపంలో పంపిస్తున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఎన్కోడింగ్ అని అంట. అంటే వాట్ ఎవర్ ఇది ఇస్తే యు ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాపర్ వే, దట్ ఈస్ ద ఎన్కోడింగ్. ఓకే, అంటే మీరు ఒక పిక్చర్ పంపిస్తున్నారు అనుకోండి, మీరు ఆ పిక్చర్ని ఎన్కోడ్ చేసుకుంటారు. లేదా ఒక ఓరల్ ఫామ్ అనుకోండి, లేకపోతే ఆ ఓరల్ ఫామ్ అంటే మీరు ఓరల్ ఫామ్లోనే దాన్ని పంపిస్తారు. సో ఎన్కోడింగ్ అంటే ఏంటంటే యువర్ ఇన్ఫర్మేషన్ చేంజింగ్ ఇంటూ వన్ ఆఫ్ ది ప్రాపర్ ఫార్మేషన్, దట్ ఈస్ కాల్డ్ ద ఎన్కోడింగ్. చూడండి, అర్థమైందా? అంటే యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ మెసేజ్ యు ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్రాపర్ ఫార్మేషన్ ఈస్ కాల్డ్ ద ఎన్కోడింగ్. ఓకే, తర్వాత మరి మన దగ్గర సెండర్ ఉన్నాడు, మెసేజ్ ఉంది, ఎన్కోడింగ్ ఉంది. మనం ఎన్కోడ్ కూడా చేసుకున్నాం. తర్వాత మరి ఆ మెసేజ్ని పంపించాలి. ఎలా పంపించాలి? దట్ ఈస్ ద చాట్. ఎలా పంపించాలంటే మీరు నా దగ్గర లేదు, నేను క్లాసులు చెప్పాలనుకున్నాను, ఏ విధంగా అయినా సరే నేను ఆ క్లాసెస్ పబ్లిక్ రీచ్ కావాలి. ఎవరైతే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి నా క్లాసెస్ రీచ్ కావాలి. కానీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి నాకు లేదు. సో ఐ వాంట్ వన్ ఆఫ్ ది ఛానల్, దట్ ఈస్ ద యూట్యూబ్ ఛానల్. అంటే నేను ఛానల్ సెలెక్ట్ చేసుకున్నా, దట్ ఈస్ ద యూట్యూబ్ ఛానల్. మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్కి పంపించాలనుకున్నారు, మీరు ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది టెలిఫోన్గా ఛానల్ అంటే టూల్, మీరు గుర్తుపెట్టుకోండి. ఛానల్ అంటే టూల్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్, టూల్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకోవడం, మీరు పంపించాలనుకున్న ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా పంపించాలి, దేని ద్వారా పంపించాలి అనే దానికి మీరు చేసుకునేటటువంటి సెలెక్షనే ఛానల్. మీరు ఇన్ఫర్మేషన్ పంపించాలనుకున్నారు, ఒక ఉత్తరం రాసి పంపించవచ్చు. ఉత్తరం అనేది ఒక టూల్. లేకపోతే ఫోన్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్స్ ట్విట్టర్ ద్వారా పంపించవచ్చు. దట్ ఈస్ ద ఛానల్స్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్. తర్వాత ఫిఫ్త్ వన్ డీకోడింగ్. ఇక్కడ ఛానల్లో అంటే ఛానల్ తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అనేది డికోడ్ అవుతుంది. అంటే మీరు డికోడ్ కావాలంటే ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్ డికోడ్ అవుతుంది. మీరు ఎవరికైతే పిక్చర్ పంపించారో ఆ పిక్చర్ అనేది అవతల వాళ్ళకి డికోడ్ అయ్యి అవుతుంది. ఓకే, అంటే డికోడ్ అనేది ఎవరికి సంబంధించింది అంటే రిసీవర్కి సంబంధించింది. అంటే ఇవి గుర్తుపెట్టుకోండి మీకు బాగా. అంటే రిసీవర్కి సంబంధించినంత వరకు డికోడింగ్. అంటే ఇక్కడ రిసీవర్ ఏం చేస్తాడు అంటే డికోడింగ్ అయి వచ్చింది, అది
అంటే నేను ఇంకా మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు తెలుగులో నేను ఏం చేస్తున్నాను, ఈరోజు మనం మూవీకి వెళ్దామా, ఈరోజు ఇట్లా రాస్తారు కదా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా, ఈరోజు మూవీకి వెళ్దామా, ఇది మీరు కన్వే చేసిన ఇన్ఫర్మేషన్. ఇది డికోడ్ అవుతుంది. అంటే అతను ఏమని డికోడ్ చేసుకోవాలంటే, నన్ను నా ఫ్రెండ్ మూవీకి వెళ్దామని అడుగుతున్నాడు, ఈరోజు మనం మూవీకి వెళ్దామంటే మనం అంటే ఎవరు, మనం ఎవరికైతే ఇన్ఫర్మేషన్ పంపించామో అక్కడ అది డికోడ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నేను తెలుగులో రాశాను కదా, ఈ తెలుగులో రాసింది అంటే ఈ తెలుగు ఇది, కానీ ఇంగ్లీష్లో అక్కడికి వెళ్తుంది అనమాట. కానీ అది తెలుగులోనే అర్థం చేసుకుంటాడు, అంటే డికోడ్ చేసుకుంటాడు అనమాట. తనకి ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లోనే డికోడ్ చేసుకుంటాడు. సో దాన్ని డికోడింగ్ అంటారు. ఇప్పుడు రిసీవర్ ఆ యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాడు. అయితే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడితో కంప్లీట్ కాదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, దిస్ రిసీవర్ బికేమ్ ద సెండర్. ఎప్పుడు సెండర్ అవుతాడు, వెన్ హీ గివ్ ద ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఏమని, ఓకే మనం మూవీకి వెళ్దాము అని. కరోనా ఉంది కాబట్టి వెళ్ళలేము, కానీ తర్వాత ఎప్పుడైనా అంటే మనం మూవీకి వెళ్దామని చెప్పి ఇతను మళ్ళీ ఎవరికి పంపిస్తాడు, సెండర్కి పంపిస్తాడు. అంటే ఇక్కడ సెండర్ ఎవరు అవుతారు, రిసీవర్ అవుతారు. ఈయన సెండర్ అవుతాడు, ఈయన రిసీవర్ అవుతాడు. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ ప్రాసెస్ అని కంప్లీట్ అయింది. ఇంకొకటి కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ వెన్ ఇట్ బికేమ్ ఎఫెక్టివ్, అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఎఫెక్టివ్ ఉంటుందంటే, వెన్ యు ఆర్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది రిసీవర్. ఒక గుడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసా, మీరు రిసీవర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ పొందినప్పుడు. అంటే మీ కమ్యూనికేషన్ అనేది మీరు మంచి అంశాన్ని అవతల వాళ్ళు పంపించారంటే దానికి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవ్వలేదు అంటే మీ కమ్యూనికేషన్లో దమ్ము లేదని అర్థం. అంటే మీరు మంచి కమ్యూనికేషన్ని చెయ్యలేదని అర్థం. అంటే మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చెయ్యలేదు అని అర్థం. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి చిన్న అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వెన్ ద కమ్యూనికేషన్ became effective, became good, అంటే that when you are getting the feedback from the receiver. ఓకే, ఇవి మనకి కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఉండే ఆర్డర్. ఇదే ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ఆర్డర్లో మన క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే యూ హ్యావ్ టు కీప్ ద కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ అని అడుగుతారు. ఈ ఎలిమెంట్స్గా కూడా మనం చదువుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో పెట్టమని అడిగినప్పుడు వీటిని మనం ఆర్డర్లో పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ I am telling that continuously you have to watch my videos for your net or set preparation, and also you have to subscribe my channel, and also you have to share my channel those who are preparing for the net or set examination and Gurukula examination also. ఓకే, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఇది న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ఛానల్ కాబట్టి అందరికీ ఇది వెల్ నోన్ కావాలంటే మీరే దీన్ని వెల్ నోన్ చేయాలి. మీరు ఎక్కువ మంది షేర్ చేస్తే ఇది తొందరగా అందరికి కూడా తెలిసిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ గెటింగ్ బెనిఫిటెడ్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.